అయితే ఇవన్నీ జరుగుతున్నాక భారత్లో కొన్ని మంచివి నడుస్తున్నాయి. అవి పేపర్లలో రావు, ప్రాబ్లం ఆడొస్తుంది. చిట్టాలు పెద్దగా పోతాయి ఫ్రెండ్స్. ఇలా జర జాగ్రత్తగా ఉండరు. ఏమైందనంటే కాళేశ్వరం ఫైల్ మీద ఇట్లయింది, గజ్జలకాంతం వచ్చి గట్ల మాట్లాడిండు, గిది మాట్లాడారు. అరే అలా ఏమున్నది రా ఒక మాట ఎప్పుడు నాకు మాట అడుగుతున్నా. గజ్జలకాంతం మాట్లాడిన దాంట్లో ఏమున్నది? చెంచబెట్టి గీక్తే షటాక్ లేదు. అది నేను ఇలా న్యూస్ పేపర్లకు వచ్చినప్పుడు నేను వస్తాను. నాకు జర మనకు జుగల్బందీ కావాలి ఉదయ్ది ఇలా వేసుకోనికే. అయితే భారతదేశంలో కొన్ని మంచి జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి అంటే కని విని ఎరగని సంఘటనలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలలోనే ఇలా గర్వకారణమైన మన భారత్ ఏం చేసింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, నువ్వు ఏడున్నా ఒకసారి నిలబడి నీ భుజం మీద కొట్టుకో భారతీయుడు అని. నీ భారతీయులు ఏం చేసిరో ఇప్పుడు చిత్రగుప్త చెప్తుంది. DRDO అండ్ IIT ఢిల్లీ కలిపి ఒక ఫ్రీ స్పేస్ క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ 1 కిలోమీటర్ దాకా పంపించే ఒక ప్రయత్నం డెమాన్స్ట్రేట్ చేసింది ఫ్రెండ్స్. ప్రపంచ దేశాలలో ఇది కుదరలే. మనము పొద్దుగాల లేవగానే ఒక కథ వింటాం. ఏంటంటే నీ బ్యాంక్ చోరీ అయింది, నీ బ్యాంక్లో ఉన్న పైసలు చోరీ అయినాయి, నీ క్రెడిట్ కార్డ్ హ్యాక్ అయింది, నీ ల్యాప్టాప్లో నీ డెస్క్టాప్లో ఉన్న డేటా చోరీ అయింది, కీలకమైన ఇన్ఫర్మేషన్ చోరీ అయింది. అంటే హ్యాకర్లు వచ్చి కొట్టిండ్రు. సెక్యూర్డ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ని హ్యాక్ చేసిండ్రు. అయితే సెక్యూర్డ్ ఎన్క్రిప్షన్ మెసేజెస్ని కూడా ఎట్లా క్రాక్ చేసిండ్రు అని చెప్పి మాట్లాడితే, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది బైనరీ లాంగ్వేజ్లలో రాస్తారంట. ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ 1 and 0. మీకు అందరికీ తెలుసు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు అందరికీ తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ బైనరీ లాంగ్వేజ్ అనేది మీరు 6th 5th క్లాస్లలోనే నేర్చుకున్నారు. ఏ ప్రోగ్రామింగ్ రాయాలన్నా కంప్యూటర్ లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెషిన్ లాంగ్వేజ్ అండ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బైనరీ లాంగ్వేజ్ విచ్ ఈస్ బీన్ రిటర్న్ విత్ కోడింగ్స్ ఆఫ్ 1 and 0. 1 and 0లో రాస్తారు. అయితే 1 and 0 ఫర్ ఎగ్జాంపుల్ గిరీష్ అనే వర్డ్కి ఒక కోడింగ్ ఉంటుంది వాళ్ళ దాంట్లో 1 and 0 అని. ఆ 1 and 0లో పెట్టాలి. ఎప్పుడైతే రాసి మెషిన్ లెర్నింగ్కి పంపిస్తారో ఈ 1 and 0ని కాంబినేషన్స్ని పట్టుకొని హ్యాకర్లు డీకోడ్ చేస్తారు. ఎందుకు చేస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గిరీష్ అనే వర్డ్ 2తో సమానం అనుకో. 1 0 ఈజ్ ఎ కోడ్. 1 0 అని అంటే ఇక్కడ గిరీష్ అని చెప్పి దానికి తెలిసిపోయింది. గిరీష్ ఈజ్ గోయింగ్ టు చిత్రగుప్త్ అననే ఒక్కొక్క వర్డ్కి అది కోడ్ చేసి గిరీష్ ఈజ్ గోయింగ్ టు చిత్రగుప్త్ అని డీకోడ్ చేసి ఇచ్చేస్తారు. అదే నేను మల్టిపుల్ కన్వర్జేషన్స్ పెట్టినాను అనుకో, 1 0s 1 0 1 0 1 0 1 0 1 0 1 1 0, అప్పుడు ఈ కాంబినేషన్స్ అనేది ఎన్క్రిప్ట్ చేయడం ఆర్ టు దట్ మ్యాటర్ డీకోడ్ చేయడం కష్టమవుతుంది. ఇదే ఒక క్వాంటమ్ కమ్యూనికేషన్ అని చెప్పి చెప్తారు ఫ్రెండ్స్. ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఏం చేస్తుంది అని అంటే డేటాని ఒక తాళం చెయ్యి రూపంలో పంపుతూ ఉంటుంది. క్లాసికల్ బిట్స్ అని అంటారు. ఈ క్లాసికల్ బిట్స్ కాంబినేషన్ అండ్ ది సిరీస్ ఆఫ్ 1 and 0sలలో ఉంటాయి. అప్పుడు దీన్ని హ్యాక్ చేయడం చాలా వల్నరబుల్ అవుతుంది. హ్యాకర్స్కి అంత ఈజీ కాదు. హ్యాకర్స్కి కాదు. క్వాంటమ్ కమ్యూనికేషన్ దేని మీద పనిచేస్తుంది అని అంటే ఫోటాన్స్ మీద పనిచేస్తుంది. ఫోటాన్స్ మనం లైట్ పార్టికల్స్లల్లో ఫోటాన్స్ గురించి మనం బాగా నేర్చుకొని ఉంటాం ఫిజిక్స్లల్లో. ఫోటాన్స్ రూపంలో పనిచేస్తుంది. ఈ ఫోటాన్స్ ఏముంటుంది అంటే లైట్ ఎనర్జీ పార్టికల్స్ అని చెప్పి మనం మాట్లాడతాం. ఈ పార్టికల్స్నే మనం ఇవాళ క్వాంటమ్ బిట్స్ అంటున్నాము ఆర్ క్విబిట్స్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఈ టిపికల్ ఫోటాన్స్ ఆఫ్ లైట్ ఏదైతే ఉంటుందో ఈ డేటాని ట్రాన్స్మిట్ చేయనీకే వెనకటికి మనం ఆప్టికల్ కేబుల్స్ని వాడుతుండే. ఆప్టికల్ కేబుల్స్ని వాడి అందులో బైనరీ లాంగ్వేజ్లో 1 0లో పంపిస్తుండే, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎన్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్. ఆప్టికల్ ఫైబర్స్ వేసి పంపుతుండే. కిందికని మనం తోవి రోడ్లోకే వేస్తుండదు ఆప్టికల్ కేబుల్స్ ఎక్సెట్రా. ఇప్పుడు ఇది ఏం చేసిరనంటే ఇక్కడ మీడియం ఏం లేదు. ఇప్పుడు పైప్ లేదు, ఏదది పైప్ లేదు, ఇక్కడ ఏం లేదు, కేవలం ఒక లేజర్ బీమ్ లైట్ లాగా పోయింది చూడు. ఇది ఇంట్లో కమ్యూనికేషన్ పంపిర్రు. ఏడు దాకా పోయింది, ఎంత దూరం దాకా పోయింది అంటే మోర్ దెన్ 1 kilometer దాకా దీన్ని పంపించిండ్రు. ఇది ఎంత ఫాస్ట్ పోయింది? బికాస్ ఇది ఒక ప్యాకెట్ ఆఫ్ క్వాంటమ్ ఎనర్జీని యూజ్ చేస్తుంది కాబట్టి స్పీడ్ ఆఫ్ లైట్. ఇప్పుడు ఒక లైట్ ఏమైనా ఎట్లా వెలిగిపోతుంది, రూమ్స్ ఇట్లా టక్కున వెలిగిపోతుంది. సౌండ్కి రానికైనా ఇంకా టైం పడుతుంది. లైట్ అయితే టక్కున వచ్చేస్తుంది స్పీడ్ ఆఫ్ లైట్. సో ఈ స్పీడ్ ఆఫ్ లైట్ వేగంతో ఈ డేటా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫోటాన్ ఈజ్ అ ఫండమెంటల్ పార్టికల్ ఆఫ్ లైట్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విచ్ ట్రావెల్స్ అట్ అ స్పీడ్ ఆఫ్ లైట్. ఇంత ఫాస్ట్గా డేటాను కమ్యూనికేట్ చేసి పంపించారు మన DRDO అండ్ IIT ఢిల్లీ వ్యక్తులు అని అంటే ఒక భారతీయుడు లెక్క నువ్వు ఎంత గర్వపడాలి ఫ్రెండ్స్. ఒకసారి నువ్వు ఆలోచించు. రాజ్నాథ్ సింగ్ గారు కూడా దీన్ని ఒక జైంట్ లీప్ అని అన్నారు. వాళ్ళని కొనియాడినరు. ఇది భారత్ యొక్క కమ్యూనికేషన్ సెక్టార్లా నిజంగా చెప్పాలనంటే ఒక కొత్త వినూత్నమైన అడుగు అని చెప్పి పొగిడిండు.
ఇది ఇప్పటి నుంచే కాలే ఫ్రెండ్స్, 2022 నుంచి దీని మీద జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ డిఫెక్ట్ రేషియో కూడా చాలా తక్కువ ఉంది. డిఫెక్ట్ రేషియో <7% ఏమో ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. 240 bits per second పంపించారంట. అందులో క్వాంటమ్ బిట్ ఎర్రర్ కూడా 7% ఉన్నదంట. ఇది టూ టెక్నికల్. డిఫెక్ట్ రేషియో కూడా చాలా తక్కువ ఉన్నది అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు సుమారు 100 కిలోమీటర్ ఫైబర్ బేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ని 2024లో కూడా వెనకటికి డెమాన్స్ట్రేట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. సో ఇలా కొత్త కాదు. సో 1 కిలోమీటర్ వరకు దీన్ని పంపించిండ్రు ఇవ్వాలనంటే ఇలా భారత్ శాస్త్రవేత్తలకు మనం అందరం ఒకసారి భారత్ మాతాకి జై.